హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టల్ శాఖ నుంచి మనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అయితే వీటికి సంబంధించి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు. సో అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో ఎంఎంఎస్ ఎంఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మెయిల్ మోటార్ సర్వీసెస్కి సంబంధించి హన్మకొండలో ఉన్నటువంటి హైదరాబాద్ రీజన్కి సంబంధించిన తెలంగాణ సర్కిల్ నుంచి రావడం జరిగింది. సో ఒకే ఒక వేకెన్సీ ఉంది, స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించినటువంటి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ ఉద్యోగం ఇది. అది యూఆర్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఉద్యోగాన్ని కేటాయించడం జరిగింది. దీనికి 19,900 నుంచి శాలరీ అయితే మనకి 7th పే కమిషన్ ప్రకారం ఉంటుంది. సో 20,000 నుంచి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక్క ఉద్యోగమే ఉంది అని చెప్పేసి యూఆర్ క్యాండిడేట్స్ ఆలోచించవద్దు. యూఆర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయండి. మీ అదృష్టం బాగుంటే మీలో ఏ ఒక్కరికైనా కూడా ఈ యొక్క ఉద్యోగం అనేది రావచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ నెల 26వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి, అంటే ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఇది ఏ జాబ్కి అయినా కూడా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. ఇది పర్మనెంట్ జాబ్. సో మొదటగా 2 years పాటు దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయినటువంటి అభ్యర్థికి 2 years పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించిన వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే హోంగార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్గా చేసినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ట్రేడ్ టెస్ట్ అనేది మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అని చెప్పేసి 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజంకి సంబంధించి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ రివర్సింగ్ వెహికల్కి సంబంధించి ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ ఫార్వర్డ్ డ్రైవింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలనేది ఇచ్చారు. స్టేజ్ 2 ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత టైంలో కంప్లీట్ చేయాలనేది ఇవ్వడం జరిగింది. స్టేజ్ 3 కూడా ఇలాగే మనకి సిలబస్కి సంబంధించి కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 80 మార్క్స్కి 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి స్టేజ్ 1. ఇంకా స్టేజ్ 2 వచ్చేసి 50 to 60 మినిట్స్లో టోటల్ 80 మార్క్స్కి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టేజ్ 3 వచ్చేసి టోటల్ 60 మార్క్స్కి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మీరు పర్ఫామ్ చేసినటువంటి మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఇదంతా కూడా మెన్షన్ చేసి సిగ్నేచర్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి కోటిలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ ఈ నెల 26వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వారికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.